నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మార్కెట్ సెంటర్లో ఆందోళనకు దిగిన చిరు వ్యాపారులు. కూరగాయలు, పండ్లు రోడ్డుపై పారబోసి నిరసన. ఉన్నపళంగా తమను వెళ్లిపోమంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో విజయవంతంగా జరిగిన రక్తదాన శిబిరం. స్వయంగా రక్తదానం చేసి విద్యార్థులను అభినందించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. కుంచవరంలో వైభవంగా జరిగిన శ్రీ వారాహిదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొల్లిపర రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఐపీఏఎస్ఎఫ్, ఐపీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్, ఎన్ఎస్ఎస్ మొదటి విభాగం మరియు రెండవ విభాగం, యూత్ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సౌజన్యంతో బుధవారం ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక బురిపాల రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ఎం భానుమతి పాల్గొన్నారు. రక్తదానం చేయటం ద్వారా విద్యార్థులు మానవతా విలువలు, సామాజిక బాధ్యతను తెలుసుకోవాలని, ఒకరి రక్తం కొందరి జీవితాల్లో వెలుగు నింపగలదన్న సత్యాన్ని మిగిలిన వారికి స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు రక్తదానం చేయాలని వారు అన్నారు. ఏపీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మనిషి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయటం ద్వారా శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని వివరించారు. విద్యతో పాటు విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలన్న సంకల్పాన్ని తెలియజెప్పేందుకు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు వంటివి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బీఫార్మసీ మరియు ఫార్మా డి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన కళాశాల చైర్మన్ అన్నబత్తిని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంఆర్ఓ కెవి గోపాలకృష్ణ, కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి నాగార్జున రెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు 30 యూనిట్ల విలువైన రక్తాన్ని అందించారని యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీదుర్గ తెలిపారు. ఎంఆర్ఓ కెవి గోపాలకృష్ణ 3 లేదా 4 సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి అవార్డ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీదుర్గ, ఐపీఏ ఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ ప్రెసిడెంట్ ఎస్ సునీల్, ఎన్సీసీ మొదటి భాగం మరియు రెండవ విభాగాల ప్రోగ్రాం ఆఫీసర్లు టి జ్యోతి బసు, కె కళ్యాణ్ చక్రవర్తి మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో 63వ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా థింక్ ఫార్మసీ థింక్ హెల్త్ అనే నినాదంతో ఎఫ్ఐపి వారి యొక్క నినాదం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఈ 4వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ భానుమతి మేడం గారు, అలాగే చైర్మన్ గారు, సబ్ కలెక్టర్ గారు మేడం గారు, అలాగే వారి యొక్క బృందము, మా ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ, ఏఎస్ఎన్ ఐపీఎస్ఎఫ్ చాప్టర్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ టీచర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్, కళాశాల ఈ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము చక్కగా విద్యార్థులందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంకి రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీతో మా అనుబంధం 10 సంవత్సరాలు పైబడి ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అపాయంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేయటం అనేది చాలా ఉపయోగము. రోడ్డు ప్రమాదాలు ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాము. మనిషికి తప్పనిసరిగా ఈ దానాల్లో చాలా గొప్పది ఈ రక్తదానము. మానవతా విలువలతో కూడిన ఈ యొక్క ప్రోగ్రాము మా యొక్క విద్యార్థులు అందరూ ఎంతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ ప్రోగ్రాము వారం రోజుల వారోత్సవాలకి మా కళాశాల కరస్పాండెంట్ గారు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు ఎంతో తోడ్పాటును అందించడం వల్ల మీ ప్రోగ్రాంలు
చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఇక్కడ ఏఎస్ఎన్ ఫార్మాలో మన రెడ్ క్రాస్ తరఫు నుంచి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా గతంలో కూడా మనం మొన్న ఈ మధ్య రీసెంట్గా హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, రైన్స్ వచ్చినప్పుడు కానివ్వండి, మన ఇక్కడ ఉన్న అయితే ఏఎస్ఎన్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా వాలంటీర్లుగా ఒక గ్రేట్ సర్వీస్ అందించారు. అందులో రెడ్ క్రాస్ వైపు నుంచి రిప్రజెంట్ చేశారు వాళ్ళందరికీ ఈరోజు సబ్ కలెక్టర్ గారు వారి సేవలను గుర్తించి వాళ్ళకి ప్రశంసా పత్రాలు అందించాలని భావించారు. అందులో భాగంగా మన టీం మెంబర్స్ 7గురికి ప్రశంసా పత్రాలు అందించాం. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో 30 బ్లడ్ ప్యాకెట్స్ వచ్చున్నాయి. నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, రక్తదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది. దీంట్లో ఎటువంటి అపోహలకు అవకాశం లేకుండా, తావివ్వకుండా ఖచ్చితంగా అందరూ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ వారోత్సవాల సందర్భంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరి రక్త దాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాకు రెడ్ క్రాస్కి వీళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు కూడా విస్తరించనుంది. ఈ రెడ్ క్రాస్లో ఇవాళ 5 సార్లు ఇచ్చిన వారి అందరికీ మేము ఇవాళ అవార్డులు ఇవ్వడానికి అని చెప్పి రెడీ చేశాము. మరి సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డుల సాయంత్రం లోపు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. సోమవారం 14 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం బుధవారం 14 వార్డులు చేపట్టింది. ఈ సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని వార్డులోని శ్మశాన వాటిక నుండి వైకుంఠపురం దేవస్థానం వెనుక వైపు వరకు గల ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు ప్రతి ఒక్కటి పరిశుభ్రం చేశారు. పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తాయి. ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటలు గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఆ ప్రాబ్లం కూడా ఉంటానా ఈ వార్డులో ఘోరంగా ఉంది. అది ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు అందరికీ నమస్కారము. ఈరోజు 2వ రోజుగా మన వార్డు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ వేస్ట్ పేరుకుపోవటం, కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు కానీ డస్ట్బిన్లు కానీ ఎట్ట పడితే అట్ట తుక్కు కాలువలు వేయటం జరుగుతుంది. అందుకని డస్ట్బిన్లు ఇచ్చారు కాబట్టి మా మున్సిపాలిటీ సిబ్బందితో కలిపి మీరు డస్ట్బిన్లో తప్పనిసరిగా వేసి రోడ్లు కాలువల్లో వేయకుండా జాగ్రత్తగా, వీటి వల్ల దోమలు బెడద బాగా ఎక్కువవుతుంది. కాబట్టి మనం ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇంటి ముందు వాడు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ, ఈరోజు పోతురాజు కాలనీ చూస్తే మరీ దారుణంగా ఉండ ఈ డ్రైనేజీ డస్ట్బిన్లు దాంట్లో వేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దోమలు నివారణ అందరి మీద ఉన్నది. కాబట్టి మనం మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ, కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో శ్రీ వారాహీదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 9:39 వేదమంత్రాల మధ్య శంకుస్థాపన చేశారు. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారి క్యాంపస్ 2లోని మానవతా ప్రాంగణంలో శ్రీ వరాహిదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం బుధవారం ఉదయం 9:39 కన్నుల పండుగ జరిగింది. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరీదేవి దంపతుల నేతృత్వంలో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ, శ్రీ శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజ దాస స్వామీజీ పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం దేవాలయానికి శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని మైసూరుకు చెందిన శ్రీ అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాన్ వారిచే జరిగింది. ఈ కార్యక్రమంలో కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, నన్నపనేని లింగారావు, ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, ఉగిరాల సీతారామయ్య, తోట శ్రీను, శ్రీనివాసరావు, సుబ్బారావు, శంకర్రావు, హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తు సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకటరమణారావు, చల్లా పుల్లారావు, దంతాల ప్రేమ్ కుమార్, లక్ష్మణరావు, దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సప్త మాతృకా దేవత అని చెప్పడం జరిగింది. మాతృకా స్వరూపిణి అంటే అమ్మ, మాతృకా స్వరూపిణి అంటే అమ్మ, మాత అంటే ఎవరు? అమ్మ అంటే తల్లి అని. అయితే చాలా మంది తెలియక వరాహీదేవి యొక్క ఆరాధన చాలా భయంకరమైంది అని చెప్పని అపోహలతో ఉంటూ ఉంటారు. అయితే ఈ పరదేవత తంత్రశాస్త్రంలో ఉన్నారు, మంత్రశాస్త్రంలో ఉన్నారు. అలాగే ఈ పరదేవత గురించి పురాణాల్లో కూడా విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే రక్తబీజుడు అని ఆయన హతమార్చడానికి దుర్గాదేవి అవతారం వచ్చినప్పుడు ఈ వారాహీదేవి యొక్క అవతారం. అలాగే అనేకమైన అసురుల యొక్క సంహార సమయంలో ఈ వారాహీదేవిని ప్రార్థించటం, అమ్మ రావటం, అసురుని సంహారం చేయటం జరిగింది. ఈ వారాహీదేవి యొక్క ఆరాధన గోప్యంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి వచ్చే నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే గోప్యము, అంటే మీ భాషలో సీక్రెట్, రహస్యం. అంటే ఇది రహస్యం, రహస్యంగా ఆరాధన చేయాలంట. అలాగే ఈ తల్లి నగర సంచారిణి, గ్రామాల యందు సంచారం చేస్తుంటుంది. కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ కాశీ క్షేత్ర వైభవాన్ని అందరికీ తెలియచేసేటువంటి కర్తవ్య దీక్షను స్వీకరించినటువంటి తల్లి వారాహి అమ్మ అని మనకు తెలుస్తున్నది. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఒక మన ప్రాంతాలు కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి అని సంకల్పం చేసినటువంటి శ్రీమాన్ తన్నీరు శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 2 నందు మానవతా ప్రాంగణంలో వారాహి అమ్మవారి దేవాలయ శంకుస్థాపన చేయటం జరిగింది. అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అన్ని కుటుంబాల మీద ఉండాలని కోరికతో ఈ నిర్మాణాన్ని మేము చేపట్టాం. ఇప్పటికే మేము విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, అట్లానే గోశాల, వృద్ధాశ్రమం ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఇది 2.5 ఎకరాల పొలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంత భాగం ఇప్పటికే పూర్తయింది. మిగతాది ఇప్పుడు రెండో ప్రాంగణంలో 2 ప్రాంగణాలుగా దీన్ని మేము పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 1, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 2, ఇప్పుడు క్యాంపస్ 2 పూర్తి చేసాం. క్యాంపస్ 2లో మొట్టమొదటిగా ఈ వారాహి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పించి ఎగ్జిక్యూటివ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు, అట్లానే ఆగమ శాస్త్రంలో పండితులు, మన రాష్ట్ర ఆగమ సలహాదారు, మాజీ సలహాదారు అయినటువంటి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య వారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. వీటన్నిటితోటి పాటు ముఖ్య అతిథులుగా, విశిష్టాతిథులుగా పరమపూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారు బాలస్వామి వారు త్వరలో పెనుగొండ వాసవి అమ్మవారికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వాసవి అమ్మవారికి పీఠాధిపతిగా నియమించబడ్డారు. వారు త్వరలో ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
అలానే రెండో వారు శ్రీ 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 ఈ మన నరేంద్ర దాస్ స్వామీజీ వారిద్దరూ వేయించేశారు. వారు అనుగ్రహ భాషణాలు ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు వారికి మా పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం. వచ్చిన అతిథులందరికీ అట్లానే ఆత్మీయులందరికీ కూడా నా సంస్థ తరఫున మా కుటుంబం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇది భగవంతుడి కార్యక్రమం. ఈ అమ్మవారి కార్యక్రమానికి అందరూ కూడా మీ 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 శక్తివంచన లేకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అని అమ్మవారి వీక్షణాలకి మీరు సుల్తానాబాద్లోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో మహిళలు కోటి ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక మంగళవారం పురస్కరించుకుని స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో మంగళవారం రాత్రి ఈ దీపోత్సవ వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించి మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రదేశంలో దీపాలను అలంకరించి దీపోత్సవం నిర్వహించారు. కోటి ఒత్తులతో మహిళలు దీపారాధన చేశారు. ఈ సందర్భంగా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలంకరణలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగి ఉన్నది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. తదుపరి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. ఓం నమ శివాయ. అలాగే రోజు ఆకాశ దీపం కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఈరోజు దీపోత్సవం కనీసం 1000 మంది స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. స్వామి తెనాలి మార్కెట్ సెంటర్లో చిరు వ్యాపారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 30 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఉన్నపళంగా వెళ్లిపోమంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పండ్లు, కూరగాయలు రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. తెనాలిలోని మార్కెట్ ఎదురుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునేవారు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన బల్లలపై తాము అమ్మే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోడ్డుపై పోసి ఆందోళన చేపట్టారు. నడి రోడ్డుపై ఎండల్లో వానల్లో కూర్చుని వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బాధలో ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఏమి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో రోడ్డు పక్కన బండ్లపై వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను ఉన్నపళంగా అధికారులు తొలగించారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయాల వల్ల తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలు రోడ్డును పడతారని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం కావాలని ఓట్లు వేసి గెలిపించుకున్న తమని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని వారు తెలియజేశారు. మున్సిపల్ అధికారులు తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్నామని, ఇంతవరకు ఏ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టలేదని చిరు వ్యాపారులు తెలియజేశారు. గతంలో ఇక్కడ అమ్ముకోవచ్చునని ఐడి కార్డులు కూడా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం పెట్టొద్దని అధికారులు ఆదేశిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బండ్లు తీయమంటే తాము ఎటుపోవాలని, కుటుంబాలను ఎలా పోషించాలని వారు ఆందోళన చెందారు. నా పేరు బర్ల ఉదయ భాస్కరరావు అండి. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడే బ్రతుకుతున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు ఐరన్ కార్డు ఇచ్చారు, మెల్ల వేసుకొని పక్కన పెట్టుకొని అమ్ముకోమన్నారు. అమ్ముకుంటున్నాము. ఈ 40 సంవత్సరాల్లో మున్సిపాలిటీ వాళ్ళు లోన్ ఇప్పించారు. 10,000 లోన్ తీసుకున్నాను, కట్టాను. 20,000 రూపాయల లోన్ తీసుకున్నాను, కట్టాను. ఇప్పుడు 50,000 లోను కడుతున్నానండి. అర్ధంతరంగా వచ్చి ఎవరో కాగితాలు పెట్టారు, మీరు కూరగాయలు అమ్మటానికి ఇల్లేదు, మాకు సంబంధం లేదు, మీరు ఏడైనా అమ్ముకోండి, మీరు బళ్ళు తీసేయండి అన్నారు. ఒకప్పుడు ఎల్లమ్మటి వెళ్ళి అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు ఎల్లమ్మటి వెళ్ళి అమ్ముకునే అవకాశం కూడా లేదు. రైతు బజార్లు పెట్టారు.
రైతు బజార్లో రైతులు ఎవరైనా అమ్ముతున్నారా? రైతులు లేరు, మొత్తం దళారులే. అన్ని రైతు బజార్లు చుట్టుపక్కన వంతెనల పక్కన అన్ని చోట్ల కూరగాయలు పోసి మేము ఉన్న చోట నుంచి మీరు కూడా వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ బ్రతకాలండి? మేము బ్రతకలేమండి, ఇక్కడే ఉంటామంటే తీసేయాల్సిందని చెప్పి తీపిచ్చేశారు. వాళ్ళే గీత గీశారు, వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే వద్దంటారు. మేము ఎక్కడి నుంచి కట్టాలి? ఈ లోను కట్టాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి? మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఓ పక్క డోకరా కట్టుకోవాలి. నా పిల్లోడికి 22 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నా, జాబు రాలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కాగితాలు పెట్టుకున్నా. ఇంకో పిల్లోడు ఉన్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వమన్నారు. నా పరిస్థితి అడిగిడిగ్గా ఉంది. ఇప్పుడు బ్రతుకుతున్న కడుపు తిప్పలు కూడా లేకుండా మీరు బండి తీసేయాలంటున్నారు. నేనేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అందుకని యూరియా ద్వారా ప్రభుత్వానికి మమ్మల్ని ఆచరించండి తండ్రులారు. మాకు భర్త కూడా లేడండి, మేము బండి పెట్టుకొని అమ్ముకుంటున్నామండి కూరగాయలు. మేము 40 సంవత్సరాలు అయింది వచ్చి. నా కొడుకేడే చచ్చిపోయాడు, మా ఆయనేడే చచ్చిపోయాడు. మా సంగతి ఏందండి? మా బళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఆన్ పెట్టుకున్నారండి. బండి నిండా కాయలు ఉన్నాయండి. కాయలు వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారండి. మేము ఎట్ట బతకాలయ్యా? మా పట్ట కొడితే మేమేం చేయమయ్యా? ఎప్పటి నుంచో ఉంటున్నాం. జిఏలు మారారు, ఎస్ఐలు మారారు, అందరూ మారారు. మేము ఏడే బతుకుతున్నాం 40 సంవత్సరాలు బట్టి. మాకు ఇక్కడ ఏమీ లేవు. ఇంకా ఈ కాయలు అమ్ముకోవాలి, తీసుకెళ్ళాలి, తినాలయ్యా. మేము ఎట్ట బతకాలో మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చాలయ్యా. పెద్దల మందు దయించి మా బళ్ళు మాకు ఇచ్చి మాకు అద్దెలు గీసి మీరు చోటు చూపించాలయ్యా. లేకపోతే మేము మొత్తం చచ్చిపోవటమేనయ్యా. నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లోడు చచ్చిపోయాడు. మేము ఎట్ట బతకాలి నాయన? ప్రభుత్వానికి సెలవు చేసుకుంటున్నాం, పెద్దలకు నమస్కారం చేస్తున్నాం. మా బళ్ళు మాకు ఇప్పించి మాకు అద్దెలు గీసి మీరు ఇవ్వాలయ్యా. మేము అంతకు మించి మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు. మాకు దౌర్జన్యం చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని మాట అనేవాళ్ళు లేరు. మా కాయలు మేము అమ్ముకొని బతుకుతున్నాం అయ్యా. మాకు దారి చూపించండి, మీరు దారి చూపించమని నమస్కారం చేస్తున్నాం. నా పేరు కృష్ణ అండి. కూరగాయల వ్యాపారం చేసుకుంటామండి ఇక్కడ సోపన్ దగ్గర. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నామండి. మేము బతుకుతున్న వాళ్ళు మమ్మల్ని వచ్చి బళ్ళు తీసేయమని చెప్పారండి. మేము ఎడిపోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అందరం ఎడిపోవాలో మాకు అర్థం కాక మీడియా ద్వారా ప్రజలకు తెలియజేద్దామని మీడియాని ఆశ్రయించామండి. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఇది మేము అందరం కావాలని గెలిపించుకున్న ప్రభుత్వం మాది. మేము టీడీపీకి రావాలి, మా బతుకులు బాగుండాలని కోరుకొని గెలిపించుకున్నాము. ఇప్పుడు వచ్చి సడన్గా మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని తీసేయమంటున్నారు. మీ ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు అర్థం కాక మీడియా ద్వారాగా తెలియజెప్పరుస్తున్నామండి. నమస్తే అండి. మేము నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే పెట్టుకోమన్నారండి. పెట్టుకున్నాము. తెల్లారిపాటికి వచ్చి తీసేయమన్నారు. ఆధార్ కార్డులు తెచ్చుకోమన్నారు. మీ చోట్లు మీకు చూపిస్తామన్నారు. తెల్లారిపాటికి వచ్చి మా బళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారండి. మా కాయలన్నీ రోడ్ల మీద గుమ్మరిచ్చారండి. తెనాలిలో కూరగాయల మార్కెట్ను ఏ లక్ష్యంతో నిర్మించారో అందుకు అనుగుణంగా దానిని ఉపయోగించుకునే విధంగా అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. మార్కెట్ వద్ద కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బుధవారం సాయంత్రం కమిషనర్ బండి శేషన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ బయట ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో కొందరు చిరు వ్యాపారులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో దానిపై వివరణ ఇచ్చారు. గతంలో మున్సిపల్ మార్కెట్ను నిర్మించి వ్యాపారస్తులకు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే మార్కెట్ చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నందున ఇటీవల సమావేశం నిర్వహించి ఎవరి పరిధిలో వారు వ్యాపారాలు చేసుకోవాలని సూచించడం జరిగిందని చెప్పారు. అయితే వెలుపల కొందరు ఆక్రమణ కొనసాగిస్తూ ఉన్నారని, ఇది సరికాదని చెప్పారు. చిరు వ్యాపారులకు ఒక స్థలం కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు కమిషనర్ తెలియజేశారు. అట్లాగే పట్టణంలో పలు చోట్ల రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఎంహెచ్ఓ నిర్మల, ఏసీపీ శివనారాయణ పాల్గొన్నారు. ఎంక్రోచ్మెంట్లు 100% మేము అంటే కంప్లీట్గా రిమూవల్ అని కాదు, కానీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో, ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉందో అలాంటి రోడ్లను స్ట్రీమ్ లైన్ చేసేటట్టు కార్యక్రమంలో ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అనేది లా అండ్ ఆర్డర్ వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్టార్ట్ ట్రైన్ అయ్యటంలో అందులో భాగంగా ఒక్కసారి మన ఆఫీస్ ముందుగా గమనిస్తే కనుక గత పుష్కర కాలంలో ఈనాటి సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, ఆనాటి స్పీకర్ గారు ఈ యొక్క పట్టణాన్ని ముందు చూపుతూనే గ్రహించి ఊహించి ఇక్కడ ఏమేమి కావాలో వాటన్నిటి కూడా ఆ రోజు నాడే ఆయన ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా వెజిటబుల్ మార్కెట్స్ అధునాతనంగా రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి మంచి బాగా ఉండాలని చేసి మంచి టెక్నాలజీతో డిజైన్స్ తోటి ఏర్పాటు చేశారు. అయితే వేరే కారణాల వల్ల అది అక్కడ సజావుగా సక్రమంగా అవడం లేదు. ఆ రోజు నాడు
సుమారుగా 160 స్టాల్స్ తోటి ఏర్పాటు అయింది. ఆప్షన్ కూడా అయింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు కానీ అక్కడ సక్రమంగా జరగడం లేదు. దానికి అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా మాకు వ్యాపారాలు ఏమి రావడం లేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉంటాననేసి వాళ్ళందరూ చెప్పారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సి అనుకున్నాం. స్ట్రీమ్ లైన్ చక్కగా రూల్స్ ప్రకారం ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం, సంసిద్ధమయ్యాం. సో గోల్డెన్ డేస్లో ఏ లక్ష్యంతో అయితే అది ఉందో ఆ లక్ష్యం ప్రకారం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ అండ్ అంటే కంఫర్టబుల్గా ఆ మార్కెట్లోకి వెళ్ళి స్టాల్స్లోకి వెళ్ళి వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కునేటువంటి ఏర్పాట్లు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ చేయాలి, రావాలి. అదిగిన వస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమంలో మేము ఉన్నాం. అయితే ఈ యొక్క క్రమంలో గమనించవలసిందంటే ఒక్కరిద్దరు ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే రోడ్లపైన వచ్చి అన్యాక్రాంతంగా ఎంక్రోచ్మెంట్లలో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు 2 బండ్లు 3 బండ్లు 4 బండ్లు ఇలా ఉన్నారు. వారందరికీ ఏం చెప్తున్నామంటే అకార్డింగ్ టు లా ఉండాలి, రూల్స్ ప్రకారం వేరైనా ఉండాలి. అయితే రోజువారీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏదన్నా స్కోప్ ఉంటే ఇంకో ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా తగ్గు విధంగా న్యాయం చేయడం అవుతుంది. అయితే మాత్రం అక్కడ మాత్రం ఏంటంటే ఇష్టానుసారం ఉండటానికి వీళ్ళు కాదు అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒకరికి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళకు ప్లేసును మళ్ళీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి ఇస్తాము. అంతవరకు కొంత ఏమన్నా బాధ కానీ అసంతృప్తి కానీ ఉంటుంది. 1-2 రోజులు ఓపిక పట్టుకుంటేనుగా అన్ని విషయాలు సభ్యంగా అవుతాయి. ఇంతేగాని ఇందులో వేరే విషయాలు ఏమి లేవు. ద ఓన్లీ ఇష్యూ ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా గుడ్. అంతేగాని నేను ఒక్కనే బాగుండాలి, అందరూ ఏమైనా నాకేం అవసరం లేదు ఉంటేనుగా నో. ఈ ఊర్లో ఉన్నటువంటి 2 లక్షల మంది బాగుండాలి, ఏదో 100 మంది ఇట్లా కాదు. అందరూ కూడా సంతోషంగా ఆ ప్రాంతంలోకి రావాలి, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సరసమైన రేట్లకు ఆ వెజిటబుల్స్ అనుకోవాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనగా 2 విధాలు చేస్తాం. ఫస్ట్ వాళ్ళకు అవసరమైన కాడికి రీలొకేషన్ ఎక్కడ ఉందో అది గుర్తిస్తాము, అది పెడతాము. అలా కాదు ఇక్కడే ఉంటాం, ఎక్కడికి ఉంటామంటే రూల్స్ విల్ ఫాలో. దిస్ ఈజ్ క్లియర్. వల్ల ఈ విషయాలన్నీ కూడా గమనించాలని కోరుతున్నాం. పట్టణ చెంచుపేటలోని ఈద్గా బయట నూతనంగా ఏర్పాటు చేస్తున్న చేతి పంపును కొందరు కావాలని అడ్డుకుంటున్నారంటూ స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఉపయోగపడే చేతి పంపును ఈద్గా వద్ద చికెన్ షాప్ నిర్వాహకులు వ్యతిరేకించడంతో ఆందోళనకు దిగారు. స్థానిక చెంచుపేటలోని ముస్లిం ఈద్గా బయట తమ విన్నపం మేరకు మున్సిపాలిటీ తరపున చేతి పంపు ఏర్పాటు చేస్తుంటే పక్కనే చికెన్ షాప్ నిర్వహించే సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నారంటూ మహిళలు కొందరు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. మహిళలకు ఈద్గాలోకి ప్రవేశం లేదని ఈద్గా బయట కాళ్లు శుభ్రం చేసుకుని అక్కడే ఉన్న జెండా చెట్టు వద్ద దువా చేసుకునేందుకు పంపు ఏర్పాటు చేయించుకుంటుంటే చికెన్ షాప్ నిర్వాహకుడు ఎందుకు అడ్డుకుంటున్నాడని ప్రశ్నించారు. వీరి ఆందోళన విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే రోడ్డు పక్కన చేతి పంపు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా తయారవుతుందని, అందుకే తాము అడ్డుకుంటున్నామని చికెన్ షాప్ నిర్వాహకుడు బిలాల్ తెలియజేశారు. మాది చెంచుపేట అండి, 31వ వార్డు, పోగొండ శివయ్య హై స్కూల్ వెనక మళ్ళీ ఇక్కడ జెండా చెట్టు మేమేనండి సంవత్సరం జెండా తీసేది. మేము మా బజార్లో లేడీస్ కానీ మొత్తం కలిసి తీస్తాం ఇక్కడ జెండా. పంపు ఏమన్నా లేదు ఇక్కడ. పంపు వేయమంటే కౌన్సిలర్ గారు మానసారెడ్డి గారు పంపు సెలక్షన్ చేయించారు, కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చింది మాకు. మేము ఆడవాళ్ళు లోపలికి ఈద్గాలకు మేము ఎలా లేదు మాకు. ఇక్కడ బయట వేస్తే అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని దువా చేసుకోవచ్చు అని చెప్పి అడిగితే మానసారెడ్డి గారు సెలక్షన్ చేశారు, వచ్చారండి పంపేస్తానికి. ఉదయం 6 గంటల దగ్గర నుంచి పక్కన చికెన్ కొట్టు బిలాల్ గారు పంపు వేయట్లేదు. మేము 20 మంది దాకా ఆడవాళ్ళం వచ్చాము, వాళ్ళు మీదకి వస్తున్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి మీదకి వస్తున్నారు.
ఇది రోడ్డు పక్కనండి, మున్సిపాలిటీ స్థలము. 10 మందికి ఉపయోగపడేది. వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు మంచినీళ్ళు తాగుతానికైనా ఉండిద్ది, ఇక్కడ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకోవడానికి ఉండిద్ది. వాళ్ళు ఆపుతున్నారు. మేము చేసేది మంచి పని. మేము మా ఇంట్లో కాదు, ఇంటి పక్కన వాళ్ళకి కాదు, పొద్దున్న నుంచి ఆడవాళ్ళ మీదకి వాళ్ళు నలుగురు వస్తున్నారు. నా పేరు షేక్ కాసిబ్బి, మాది 30వ వార్డు. బాబు సుబాని జెండా చెట్టు కోసం మేము నీళ్లు లేవని చెప్పినని మేము లోపలికి వెళ్ళకూడదు మసీదులోకి, అందుకని చెప్పినని మేము నీళ్ళ కోసం ఇక్కడ మానసారెడ్డి గారు 2 నెలల నుంచి అడుగుతుంటే ఇవాళ శాంక్షన్ చేశారు. బిలాల్ గారు ఆపేస్తున్నారు. మేము 6 కాడి నుంచి మేము పోరాడుతున్నాం ఇక్కడ, అయినా మాకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. అది పోలీసు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము, వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. సయ్యద్ బిలాల్ అండి నా పేరు. ఈద్గా పక్కన చికెన్ స్టాలు, జెండా చెట్టు ఈద్గా గేట్ పక్కన ఉంది. ఆ గేట్ పక్కన పంప్ అయిపోతున్నారు. ఆల్రెడీ రేతిరి పూట ఇక్కడ గంజాయి తాగటం, మందు తాగటం ఇవన్నీ గందరగోళం చేస్తున్నారండి. అది పంప్ వేస్తే ఇంకా గలీజ్ అవుతుంది. వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఈ అమరావతి ఫ్లాట్స్ రోడ్లో చైన్లు లాగడం, బండ్లు లాక్కెళ్ళిపోవటం ఈ రకమైన జరుగుతుంది. అందువల్ల పంప్ వేస్తే ఇక్కడే తాగి ఇక్కడే బాటిల్స్ పడేస్తారని చెప్పి ఈద్గా ముందు గలీజ్ చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి చెప్తున్నానండి. వాళ్ళు కావాలని చెప్పి మీదకు వస్తున్నానండి ఆడవాళ్ళు. దానికి కమిషనర్ గారికి చెప్పానండి. కమిషనర్ గారు ఏం చేశారంటే వారి గారికి మీ వార్డు కౌన్సిలర్ గారు చెప్పారు, అందువల్ల వేస్తున్నానండి అన్నారు. కౌన్సిలర్ గారికి వెళ్ళి చెప్పాను నేను. కౌన్సిలర్ గారికి వెళ్తే కౌన్సిలర్ గారు ఏమన్నారంటే ఏముందిలే అన్నారు. కాదండి ఈరోజు వేస్తారు, రేపు ఇబ్బంది పడేది జనం అండి, ఇక్కడ మరీ రోతగా చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి గట్టిగా మాట్లాడానండి. జరిగింది అది. రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు. అందుకోసమే రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కొల్లిపాలెం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ప్రారంభించారు. కొల్లిపాలెం రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతు పండించిన పంటకు మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, సబ్ కలెక్టర్ వి సంజనా సింహ మాట్లాడుతూ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మనకి మద్దతు ధరకు సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 kg బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 kg బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా మనం నడపడం జరుగుతుంది. అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నింగ్స్ కానీ, సో మీరు సపోజ్ నాది రెడీగా ఉంది ఇంకొక 2-3 రోజుల్లో వస్తాను అని ఇవాళ నమోదు చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సిబ్బంది వచ్చి మీ దగ్గర తేమ శాతం అదంతా చెక్ చేసుకొని ఓకే మీరు 2-3 రోజుల తర్వాత తీసుకోండి షెడ్యూల్ చేసి అపాయింట్మెంట్ డేట్ టైం అంతా కూడా ఇవ్వడం జరుగుతున్నట్లయితే సరిపోతుంది. అండ్ కొంతమంది రైతులు కూడా డౌట్స్ అడిగారు. గతంలో ఉన్నట్టు మనకి ఏ రైస్ మిల్ ఆ రైస్ మిల్ అంటే ఆప్షన్ లేకుండా సిస్టమ్ ట్యాగ్ చేసే టైప్ లో కాకుండా ఈసారి మనకి ఎవరైతే రైస్ మిల్స్ అందరూ కూడా మనకి డీడీ కట్టున్నారో వాళ్ళందరినీ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులు ధాన్యం ఏదైతే ఉందో దాన్ని హార్వెస్ట్ చేసిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పొలం వద్దనే వారి రైతు సేవా కేంద్రం దగ్గరనే వారి ఊర్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ కనీస మద్దతు ద్వారా రైతులకు ఇస్తూ
వారి ధాన్యాన్ని వారు మంచి రేటుగా అమ్ముకోవడానికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో. ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్ సార్కి చాలా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల తహసీల్దార్ టి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళా మండలి హాల్లో మహిళా బాలల గ్రంథాలయం నందు జరిగిన కార్యక్రమానికి ఎంఆర్ఓ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తక పఠనం అన్నది అలవాటుగా చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో ఉంచేది చదువు మాత్రమేనని, ఆ చదువుని ఇష్టంగా చదివి గొప్ప స్థాయిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గత వారం రోజులుగా పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలు, డ్రాయింగు, క్విజ్, డిబేటు, రన్నింగు, లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అంజని, ప్రముఖ న్యాయవాది వెల్లినేని రాఘవయ్య, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ లక్కరాజు సాయి, నాగేంద్రరావు, అందే బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా ప్రతిరోజు గ్రంథాలయంకి వెళ్ళి మీ యొక్క సబ్జెక్టుతో సహా అది కూడా గ్రంథాలయానికి వెళ్ళి చదివి మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్ను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమీ పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానమ్స్ ఎత్తుక్కోవడం. అంటే మన నాలెడ్జి పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. ఓకే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఆ గ్రంథాలయాన్ని విజిట్ చేసి మీకు కావలసిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకమే తీసుకోవాలి, అదే తీసుకోవాలని ఏం లేదు. మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పుస్తకాన్ని ఎత్తుక్కోండి. లేదా మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే గ్రంథాలయం ఇన్ఛార్జ్ ఎవరున్నారో వారికి చెబితే ఆ బుక్స్ మళ్ళీ మీకు అందే విధంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. నేను ఎక్కడున్నా సరే మీకోసం దాన్ని కొనుక్కొచ్చి తెచ్చి పెడతాను, మీకోసమే. ఓన్లీ మీరు బాగుండాలని. బాగా చదువుకోండి, సరేనా? ఈ ఆటలు, పాటలు అన్నిట్లో మనమే ఫస్ట్ రావాలి. అన్నిట్లో మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది? మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్దల పేరు చాలామంది తెలుసు, నేను ఎక్కువ చెప్పను, ఒక్క నిమిషం మాట్లాడతాను. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవడం, టైం ఉన్నప్పుడు ఆడుకోవడం, ఇది మీ పని. విద్యని అర్థించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడాలంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు కావాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి స్థాయిలో వెళ్ళగాలని కోరుకుంటూ సెలవు. స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహం తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. 9 అడుగుల ఎత్తు, 600 కిలోల కంచుతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ప్రకాశం జిల్లా నాగుల ఉప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో ప్రతిష్ఠించనున్నారు. తెనాలి మారీస్పేటలోని సూర్య శిల్పశాల వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం ఉదయం ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. విగ్రహ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులు పాల్గొన్నారు. విగ్రహ కమిటీ సభ్యులకు వారు ఈ విగ్రహాన్ని అందజేశారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఈ కాంస్య విగ్రహం ప్రతిష్ఠించనున్నారని విగ్రహాన్ని తీసుకుని వెళ్లటానికి తెనాలి విచ్చేసిన లంబు నాగేశ్వరరావు, కొండ్రగుంట రంగారావు తెలిపారు. ఈ విగ్రహాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు నాగుల ఉప్పలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కృషి చేస్తున్నారని విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాలను తాము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా వంటి అనేక దేశాలకు పంపుతున్నామని, ఇటీవల అట్లాంటాలో నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం తమ సూర్య శిల్పశాలలోనే రూపొందించిందని శిల్పులు తెలిపారు. ఈ ఎన్టీ రామారావు గారి భారీ కాంస్య విగ్రహాన్ని కాంస్యంలో రూపొందించడం జరిగింది. ఇది దాదాపు 6 నెలల సమయం పట్టింది తయారు చేయడానికి. దీన్ని 600 కిలోల కంచును ఉపయోగించి తయారు చేసాం. ఇది ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అది వారు చెప్పిన ప్రకారం అది ఒక విలేజ్ అనుకుంటా. విలేజ్లో కూడా మరి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం చేపించి పెడుతున్నారంటే మరి ఇంకా ఎన్టీ రామారావు గారి పట్ల వారి సరిపోయిన సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారి పట్ల ఇంకా ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో మరి ఇలాంటి సంఘటన బట్టి మనం ఊహించవచ్చు. మాకు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్య శిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా పేరుతుంది. సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాలకే కాకుండా ఇటీవల జర్మనీ, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకి ఎన్టీ రామారావు విగ్రహాలు ఎప్పుడు పంపుతూనే ఉన్నాం. ఇంతకుముందు 3 రోజుల కింద కూడా ఆస్ట్రేలియాకి, అట్లాంటాకి విగ్రహాలు పంపడం జరిగింది. ఇటీవల మరి లోకేష్ గారు ఆవిష్కరించిన అట్లాంటాలోని ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం కూడా మన తెనాలి సూర్య శిల్పశాల నుంచి వెళ్ళింది. ఇప్పటికే ఎన్టీ రామారావు గారి విగ్రహాలని వందలాది విగ్రహాలు ఫైబర్ కానీ, బ్రాంజ్ కానీ తయారు చేసి మరి సూర్య శిల్పశాలకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాం. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తయారు చేయాలంటే, సజీవంగా ఉండాలంటే తెనాలి సూర్య శిల్పశాలకు వెళ్ళాలని ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. ఆ గుర్తింపు ద్వారా మరి ఎన్నో దేశాలు కూడా ఎన్టీ రామారావు గారు విగ్రహాలు పంపుతూ ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాల తయారీ ద్వారా మరి మా సంస్థకి ప్రత్యేక గుర్తింపు ఉందని మేము సగర్వంగా చెప్పగలం. మరి మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. ఎన్టీ రామారావు విగ్రహం మరి ఎన్నో చోట్ల తిరిగి ఉండొచ్చు. మరి వాళ్ళు ఎంతో నమ్మకంతో మరి మా దగ్గర విగ్రహం తయారు చేయించుకున్నందుకు మరి ఈదుమూడి గ్రామస్తులకు కూడా అంత భారీ కాంస్య విగ్రహం విలేజ్లో పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, వారు ఈ ఆర్డర్ మాకు ఇచ్చినందుకు కూడా వారికి మా సూర్య శిల్పశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. విలేక మిత్రులకు అందరికీ ముందుగా ధన్యవాదములు. నా పేరు లంబు నాగేశ్వరరావు అండి. నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ని. అదేవిధంగా మాతో ఉన్నవారు కొండ్రగుంట రంగారావు గారు, ప్రముఖ తెలుగుదేశం నాయకులు, వైస్ ఎంపీపీగా చేశారు నాగులుపులపాడు మండలం, ప్రకాశం డిస్టిక్కి. వారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాంని పెట్టుకోవడానికి ముందుకొచ్చాం. మేము తెలుగుదేశం పార్టీ గెలవగానే మాకు ఒక కోరిక ఉంది. ఎన్టీఆర్ సేవా సమితి అని ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆయన ప్రతి వర్ధంతికి కానీ, ఆయన జయంతికి కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని గ్రామ పెద్దలు, తెలుగు యువత, కొంతమంది కాంట్రాక్టర్స్, మా ఊరి నుంచి వచ్చిన స్థితిపరులందరితో మేము సంప్రదించి ఒక మంచి ప్రోగ్రాం చేయాలి ప్రతి సంవత్సరం అని ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా మా ఊళ్ళో ఈ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని మేము నిర్ణయించుకున్నాం. దాన్ని మేము ఎంక్వైరీలో చూసుకుంటే, గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటే ఎక్కడ బాగా దొరకగలదంటే ఈ సూర్య శిల్పశాల తెనాలి మా దగ్గర బాగుండిద్దని మేము ఎంక్వైరీలో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. దీనికి గాను మా ఊళ్ళో సెంట్రల్లో, బస్టాండ్ సెంట్రల్లో ఒక దాతగారు వాళ్ళ యొక్క స్థలాన్ని, ఖరీదుగల స్థలాన్ని కీర్తిశేషులు మండవ శేషాద్రి మాస్ గారు, ఆయన మా గురువు గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ స్థలాన్ని దానంగా ఇచ్చి అక్కడ కార్యాలయం, కింద కార్యాలయాన్ని 20x20 విస్తీర్ణంలో ఒక కార్యాలయాన్ని కట్టిస్తున్నారు. దానికి సంబంధించి ఈ కాంస్య విగ్రహాన్ని కొండ్రగుంట రంగారావు గారి సోదరులు, అదేవిధంగా మా ఊళ్ళో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మార్పూడి ఆంజనేయులు అనేవారు, ఇంకా చాలామంది కూడా ఇతరులు అందరూ కూడా ఈ హైదరాబాదులో స్థిరపడ్డటువంటి ఈ ఉద్యోగరీత్యా స్థిరపడేవాళ్ళు, మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. ఆ కోవలోనే మేము ఈ పని మొదలు పెట్టుకొని దీన్ని వీలైనంత తొందరగా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చేసింది. వీళ్ళంతవరకు సంక్రాంతికి
ఈ సంక్రాంతికి అంతా యువత అంతా కూడా ఊళ్ళోకి వస్తుంది కాబట్టి సంక్రాంతి నాటికి దీన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకున్నాం. గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. బోస్ రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి పేరిట పతకాన్ని అసోసియేషన్ అందించింది. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు డాక్టర్ కొత్త పరిణామ లక్ష్మి స్మారక ధార్మిక బంగారు పథకాన్ని ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనే అంశంపై డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రసంగం చేశారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధు ప్రభాకర్, డాక్టర్ చందు ఉదయ్ భాస్కర్, సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేముల శేషగిరిరావు, డాక్టర్ ఘంటా నరసింహరావు తదితర వైద్యులతో పాటు డాక్టర్ పరిణామలక్ష్మి తనయులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ 19 నవంబర్ 2024 ఈ రోజున ఐఎంఏ తెనాలి శాఖ వారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరు మీద గోల్డ్ మెడల్ లెక్చరు ఇవాళ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిట్రిషియన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ కాటూరు మెడికల్ కాలేజీకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భముగా కొత్త పరిణామలక్ష్మి గారిని గురించి స్మరించుకుంటూ 1942లో జన్మించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పాపురోలు గ్రామంలో జన్మించి సంగం జాగలమూడిలో ప్రముఖ ఉపాధ్యాయుడు మరియు హెడ్ మాస్టర్ అయిన పాపయ్య గారి స్టూడెంట్ అయ్యుండి మన గుంటూరు జిల్లాలోని ఆంధ్రాలోనే ఫేమస్ అయిన, భారతదేశంలో ఫేమస్ అయిన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది మరలా తెనాల్లోని ప్రముఖ వైద్యశాల అయిన దేవి నర్సింహం, ప్రస్తుతానికి కొత్త పరిణామలక్ష్మి షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్గా సేవలు అందించారు. ఈ సందర్భంగా మా చీఫ్ గెస్ట్ అయిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఐఎంఏ శాఖ వారికి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పాజిటివ్ చైల్డ్ బర్త్ అంటే లేబర్ కానీ డెలివరీ కానీ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆపరేషన్ను తక్కువగా చేస్తూ బిడ్డకి తల్లికి ఇద్దరికి హెల్దీ కండిషన్స్ అంటే ఆరోగ్యపరమైన కండిషన్స్ ఏమేం చేయాలనే దాని మీద ఇవాళ మాకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ జరిగింది. మేమందరం జూనియర్స్ అయిన కొత్త పరిణామలక్ష్మి గారికి జూనియర్స్ని ఆమె జీవితం ఆదర్శంగా తీసుకుని ఇంత చిన్న పట్టణంలో వచ్చి ఆమె ఫస్ట్ ఎండి గైనిక్ తెనాలికి ఆమె చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రభాకర్ బాబు ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీని 19/11/2024 నాడు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారి స్మృత్యార్జం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం వెంకటేశ్వర గారు గైనకాలజీ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ కాటూరు మెడికల్ కాలేజ్ వారికి ప్రదానం చేయడం జరిగింది. మేడం గారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారు తెనాలి పట్టణంలో వైద్య సౌకర్యాలు అంతగా లేని రోజుల్లోనే మొదటి గైనకాలజిస్ట్గా ఎండి పట్టాను పొందుకొని ఈ చిన్న ఊరికి వచ్చి చాలా వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఇలాంటి వైద్య పట్టా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు. అటువంటి అవకాశాన్ని వదులుకొని తను ఇక్కడికి వచ్చి తెనాలి పుర ప్రజలకు ఎంతో సేవ చేసి దేవి నరసింహం కింద కొత్త రవీంద్రబాబు గారు వారి భర్త ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సేవలను వాళ్ళ కుమారులు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయినటువంటి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మనిషి జీవితం అత్యంత ముఖ్యమైన పార్ట్ డెలివరీస్ బిడ్డ జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్లే కాకుండా నార్మల్ డెలివరీకి కూడా సరిపడే దృక్పథంలో అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్లకి మధ్య ఉండే అవగాహన లోపాన్ని వీటన్నిటిని ఎలా అధిగమించాలి, ఇంకా నూతన చికిత్సా నూతన విధానాలు ఎలా వచ్చాయి, ప్రజలకి ఈ విషయంలో మనం మెరుగ్గా ఎలాంటి సౌకర్యాలను చికిత్సను అందించగలగో డాక్టర్లకి మంచి అవగాహన. తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని సహకార వారోత్సవాల ప్రాధాన్యతను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సహకార వారోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిహెచ్ విజయలక్ష్మి, సీనియర్ ఇన్స్పెక్టర్ జడా సురేష్, వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు,
డైరెక్టర్లు వివివి ప్రసాద్, పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు. తొలుత సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు సహకార జెండా ఆవిష్కరించగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహకార గీతాలాపన చేశారు. పలువురు వక్తలు సహకార వారోత్సవాల ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సమావేశంలో దావులూరి చక్రధర్, వాసుదేవ నాయుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ మహోత్సవంలో వారి యొక్క సంఘం యొక్క అభ్యున్నతి, వారు సంఘం ద్వారా అందించే సేవలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. చాలా చక్కగా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలను గుర్తించి ఈ సొసైటీ చాలా బాగా అభ్యున్నతి చెంది ఈ రోజున ఒక 11 శాఖలుగా విస్తరించి గుంటూరు జిల్లా ఒకటికేనా సార్? గుంటూరు జిల్లాలో 11 శాఖలుగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 11 శాఖలుగా విస్తరించి సభ్యులందరికీ కూడా మంచిగా సేవలు అందిస్తున్నారు. 71వ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రోజు 2024 సంవత్సరం తాలూకా నవంబరు 20వ తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆఖరి రోజు. ఈ ఆఖరి రోజున ఈ సహకార వ్యవస్థ సంబంధించినటువంటి అధికారులు మాకు ఈ కార్యక్రమం చేయటానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. అయితే మేము ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి ఇవాళ వరకు సిబ్బందితో కలిపి మా పాలక వర్గం కూడా నిర్విరామమైనటువంటి కృషి జరపటం వల్ల తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెనాలితో సహా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కాకతీయ సొసైటీకి ఒక బ్రాండ్ ఏర్పాటైంది. అంటే నమ్మకం ఏర్పడింది. కాకతీయ సొసైటీలో దాచుకున్నటువంటి డబ్బుకు కానివ్వండి, లేకపోతే బంగారు వస్తువులకు కానివ్వండి, అనేక రకాల లోన్స్ పొందటంలో కానివ్వండి, అనేక సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, దానికి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇది మాకు ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరిస్తారని, దీన్ని మరికొన్ని బ్రాంచీలతో అభివృద్ధి చెంది దీనికి మరింత బ్రాండ్, నమ్మకం, ప్రజల్లో విశ్వాసం కలగడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను కోరుతాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ సెక్రటరీ సాత్రూరి రాంప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నేరేళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అత్యంత కీలకమైందని అన్నారు. విద్య నేర్చుకోవాలనే ఆకాంక్ష వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని, విద్యార్థులందరినీ సమదృష్టితో చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాత్రూరి రాంప్రసాద్, తుల్లిమిల్లి వరప్రసాద్, పాదర్తి వెంకటేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్, నేరేళ్ల దిలీప్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని షేక్ దిల్బహార్, షేక్ రబియా తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు నవంబరు 20 ఈరోజు మా క్లబ్ సెక్రటరీ లైన్ సాత్లూరి రాంప్రసాద్ గారు వారి జన్మదిన సందర్భంగా తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులందరికీ లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్సు, షార్ప్నర్సు, ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, అలా అన్ని రకాలుగా వాళ్ళకి అవసరమైనవి ఇవ్వటం జరిగింది. ఇలా పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు, పెళ్లి రోజుకి, పుట్టినరోజుకి మా క్లబ్ సభ్యులందరూ సహకరిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి విద్యార్థి వాళ్ళు చదువుకునే విధానంలో గురువు చెప్పింది నేర్చుకుని అభివృద్ధిలోకి వచ్చి చక్కగా తల్లిదండ్రులకి, చదువుకున్న పాఠశాలకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. గురువు యొక్క జీవితంలో 2 రంగులు మాత్రమే ఉంటాయి.
అవి తెలుపు అంటే చాక్ పీస్ శుద్ధ, అలాగే నలుపు బ్లాక్ బోర్డు. ఈ 2 రంగులు కలిపి వాళ్ళు విద్యార్థుల జీవితాన్ని రంగులమయం చేస్తారు. అది నేను చెప్పిన మాట కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. గురువు యొక్క ప్రత్యేకత అది. ఆ గురువులు తీర్చిదిద్దబడతారు కాబట్టి ఆ విద్యార్థులు గురువు చెప్పేది చక్కగా విని అర్థం చేసుకుని వాళ్ళు ఆచరిస్తే చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా టీచర్స్గా ఎదిగి విద్యార్థులకు విద్య బోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పకుండా టీచర్స్ చెప్పే పాఠాలని విని చదువుకొని ఇంటి దగ్గర కూడా వాటిని చదువుకొని వచ్చి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సరైన సమాచారం అందజేస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కానీ అలా ఉద్యోగాలు కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువులు కూడా వాళ్ళని బాధ్యతగా చెప్పి విద్య నేర్పించి మంచి గుణవంతులుగా బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మార్కెట్ సెంటర్లో ఆందోళనకు దిగిన చిరు వ్యాపారులు. కూరగాయలు, పండ్లు రోడ్డుపై పారబోసి నిరసన. ఉన్నపళంగా తమను వెళ్లిపోమంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో విజయవంతంగా జరిగిన రక్తదాన శిబిరం. స్వయంగా రక్తదానం చేసి విద్యార్థులను అభినందించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. కుంచవరంలో వైభవంగా జరిగిన శ్రీ వారాహిదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొల్లిపర రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.